ఇప్పుడు మీరు చూస్తున్నది గోపాలాపురం కల్లుమండవ దాటిన తర్వాత జవహర్కాలనీకి. ఈరోజు మనం ఏకాదశి సందర్భంగా 100 ఫీట్ల రోడ్డుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇది మా ఫ్రెండ్ టిఫిన్ సెంటర్, ఆ పాన్ షాప్ కూడా. ఇది జవహర్కాలనీ ఒకప్పుడు పైపుల కంపెనీ అనేది, అక్కడ పైపుల కంపెనీ ఉండేది. లాటరీ పైపులు ఉంటాయి, మట్టి పైపులు. ఇది జవహర్కాలనీ ఎండింగ్. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడన్నీ కొత్త బిల్డింగ్లు, మెయిన్ రోడ్కు చాలా బాగా డెవలప్ అయింది. అలాగే కొంచెం ముందుకెళ్దాం మనము. మీకు నేను ఇప్పుడు జవహర్కాలనీలో కమిటీ హాల్ చూపిస్తుంది. ఇదే కమిటీ హాల్. లెఫ్ట్కు రైట్ సైడ్కి వచ్చేసి కొండముట్ల గెస్ట్ హౌస్ వెళ్తుంది. ఇదే మేము ఒకప్పుడు 25 సంవత్సరాల కింద ఉన్న మీ గల్లీలో. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఏదైతే రోడ్డు ప్రాబ్లం ఉందో, ఆ రోడ్డు ప్రాబ్లం ఉందో అది జవహర్కాలనీ రోడ్ బ్రిడ్జ్ అయింది కదా, మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదేనండి బ్రిడ్జ్ అయింది కదండి. ఇదే బ్రిడ్జ్ నిర్మాణం చేశారు, కంప్లీట్ అయిపోయింది. కొంచెం ట్రాఫిక్ అయింది, ఫుల్ టెంపుల్ ఉంటుంది. ఇది 100 ఫీట్ రోడ్ జంక్షన్, జవహర్కాలనీ నుంచి వచ్చిన తర్వాత క్రాస్ రోడ్ లెక్క. ఇలాగే మనం లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఈ బార్ ఉంటుంది. బార్ షాప్ దాటి కొంచెం ముందు తర్వాత కోటి లోపు ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందు పోయి డివైడర్ కాడ యూటర్న్ చేసుకుంటే ఇక రైట్ సైడ్ పడుతుంది ఆ టెంపుల్. ఇదే మనం దర్శించుకునే వెంకటేశ్వర టెంపుల్. చూడండి, ఈరోజు ఉదయం నేను 7:30 వరకే పోయినా ఎంత పబ్లిక్ ఉందో చూడండి. బండి పార్కింగ్ చేసిన, లైన్లో తినబడ్డా. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఇది మెయిన్ ముందు నేను చేపించాను. లోపలికి వెళ్ళిన టెంపుల్ దగ్గరికి చూడండి. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి అక్కడ రైట్ బ్యాక్ సైడ్. ఇందులో 2 ఉన్నాయి, అర్చన వేరే ఉంది, దర్శనం వేరే ఉంది లైన్. మళ్ళీ వాళ్ళు టెంపుల్లో పోవడానికి ఇప్పుడు ఎక్కడ వస్తుంది లైన్, ఇక్కడ ఈ టెంపుల్. ఇలా అసలు భక్తులు చాలామంది వచ్చారు. నేను ఇంకా లైన్లోనే ఉన్నాను. టెంపుల్ చూపిస్తున్నా మీకు ముందు సైడ్. ఇంకా ఇక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు అయితే మనము టెంపుల్ లోపలికి వెళ్తాము. టెంపుల్లోకి వెళ్ళాము, బయటకు వచ్చేసాం. ఇది పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ మండపం పక్కన ఒకటి హనుమాన్ టెంపుల్ చూపిస్తాను. ఇదే అయ్యగారు వచ్చారు, బయటకు వచ్చేసాం. ఇక్కడ చెట్టు కాడ బాగా పూజలు ఉంటాయి, దీపాలు పెడతారు అందరూ. చూడండి దీపాలు. టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం చూపిస్తాను. ఇది లోపల ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ఆహ్లాదంగా ఉంది చూడండి. భక్తుల కోలాహలంతో ఈరోజు నెరవేరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళు మొక్కుకుంటున్నారు. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. అక్కడ కొబ్బరి చెట్టు కింద ఎవరు కూడా కూర్చోవద్దు, ఎందుకంటే కొబ్బరికాయలు తలకాయ మీద పడుతుంది. ప్రసాదం తిన్నాక బయటకు వచ్చే క్రమంలో ఇస్కాన్ టెంపుల్ వారు ఇక్కడ ఉన్నారు. వారిని కలిసి ఒక క్యాలెండర్ కూడా కొనుక్కోవడం జరిగింది. చూడండి భక్తులు. నాకు ఆ వెంకటేశ్వరుని దయ ఉన్నది కాబట్టి కొంచెం నాకు తెలిసిన వారు పోగానే తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి నేను త్వరగా బయటికి రాగలిగాను. నాకు జస్ట్ 20 మినిట్స్గా దర్శనం అయిపోయింది. విఐపి దర్శనం లాగా. ఏమి ఇస్కాన్ మన క్యాలెండర్ అమ్మినాము. టెంపుల్ చూడండి. అసలు టెంపుల్ నేను దాదాపు ఈ టెంపుల్కి వెళ్ళక 5-10 ఇయర్స్ ఉంటుంది కావచ్చు దాదాపు. ఇప్పుడు ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇది మన ఏడిఎంఎస్ ట్రాక్టర్. రైతులకు అందుబాటులో ఉండే విధంగా మా కంపెనీ ఎండి గారు దీనిని తయారు చేయడం జరిగింది.
మార్కెట్లోకి మరి కొద్ది రోజుల్లో బయటికి రిలీజ్ చేస్తున్నాము.